యాప్ సంచుల కోసం రైతులు లైన్లో నిలబడాల్సిన పరిస్థితి. యాపులు మ్యాపులు కార్డుల పేరిట ఈ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నది. ఇలా సంక్రాంతి పండుగకు రైతు బంధు డబ్బులు పడతాయేమో అని ఆశగా ఎదురు చూసిన రైతులకు నిరాశే కాంగ్రెస్ ప్రభుత్వం మిగిల్చింది. కరోనా ఉన్న కేసీఆర్ గారు సంక్రాంతి పండుగ పూట రైతు బంధు అందించి రైతు బాంధవుడుగా కేసీఆర్ గారు నిలిచారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రైతు బంధు వేయలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు, యాసంగి పంటలకు బోనసు ఇవ్వలేదు, ముఖ్యంగా యూరియా దొరకక రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నది. కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతును రాజు చేయాలని రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి 73,000 కోట్ల రూపాయల రైతు బంధును అందించిన నాయకుడు కేసీఆర్. 24 గంటల ఉచిత కరెంట్ అందించిన నాయకుడు కేసీఆర్. రైతు బీమాను అందించిన నాయకుడు కేసీఆర్. చెరువులు, చెక్ డ్యాములు, కాలువలు నిర్మించి సాగుకు ఊతమిచ్చిన నాయకుడు కేసీఆర్. ఈ రకంగా అద్భుతంగా వ్యవసాయాన్ని కేసీఆర్ గారు అభివృద్ధి చేశారు. కాంగ్రెస్ 24 గంటల కరెంట్ అన్నది 12 గంటలకి కుదించింది. 2 పంటలకు రైతు బంధు ఇచ్చింది, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టింది. ఒక పంటకు బోనస్ ఇచ్చింది, ఒక పంటకు బోనస్ ఎగ్గొట్టింది. పంటల బీమాకు పంగనామాలు పెట్టింది. యూరియా దొరకక రైతుల్ని ఇబ్బంది పెట్టింది. అంతా మోసం. అందుకే ఇలా కాంగ్రెస్ పాలనలో క్రాంతి అంటే పోరాటం. ఇలా పోరాట క్రాంతి జరుగుతూ ఉంది. ఇకపోతే ఈ మధ్య రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీరందరూ చూసుకుంటారు. ఏమన్నాడంటే ఏదైనా బండి మీద